వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి ఘటనపై ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ధర్నా నిర్వహిస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. శంకర్ గౌడ్ మృతి ఆత్మహత్య కాదని ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు మరి దాదాపు 62 లక్షల మంది మహిళల్ని ప్రతిరోజు కూడా మరి బస్సులో తిప్పుతూ ఉచిత మహిళా పథకం కింద ఎనలేని సేవ చేస్తున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు, ఆర్టీసీ కండక్టర్లకు మరి జీతాలు పెంచలేదు. గత ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి వాళ్ళ బకాయిలు కావచ్చు, రిటైర్ అయిన వాళ్ళ పెన్షన్లు కావచ్చు ఇంతవరకు ప్రభుత్వం చెల్లించట్లేదు. తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి ఇంతవరకు గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు ఎలాంటి చర్య ముందుకు తీసుకెళ్లలేదు. మరి నిన్న ఇంత పని ఒత్తిడి వల్ల మనస్తాపానికి గురైన ఒక శంకర్ గౌడ్ అనే ఒక ఆర్టీసీ కార్మికుడు, ఆర్టీసీ డ్రైవరు, దాదాపు ఆయన 50 ఏళ్ల పైన ఉన్నాడు. ఆయనకి చాలా పేద కుటుంబము. మరి ఆయన మనస్తాపానికి చెంది ప్రభుత్వం స్పందించట్లేదని చెప్పి మొన్న రాత్రి అర్ధరాత్రి దొంగల్లాగా పోలీసులను పెట్టి రేవంత్ రెడ్డి మరి ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి మరి పోలీసులతో టెంట్లు పీకించడం వల్ల వాళ్ళు ఎంత మానసిక మరి మనస్తాపానికి గురైనరు. వాళ్ళకి మాకు సమ్మె చేసే హక్కు కూడా లేదా, ఒక టెంట్ వేసుకొని నిరసన చేసే హక్కు కూడా లేదా అని చెప్పేసి ఆయన తీవ్రమైన ఆవేదనతోన పెట్రోల్ పోసుకొని చనిపోవడం జరిగింది. ఇది ఆయన